హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏంటంటే గూగుల్ ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్, భవ్య స్కీమ్, క్వార్టర్లేటరల్ సెక్యూరిటీ డైలాగ్, వాటర్ హైసనత్, యుఎన్ మిలిటరీ జనరల్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2025, డాలర్ రూపీ స్వాప్ ఆప్షన్, నిరీత్, జైరా కోల్ఫీల్డ్, ఇండియన్ ఆర్మీ డెవలప్స్ AI ప్లాట్ఫామ్, Kautalya and Q-Force. గూగుల్ ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్. సో ఫస్ట్ టాపిక్ మనకి గూగుల్ ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్. సో ఏంటంటే న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్లీ గూగుల్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద సర్చ్ దట్ కెన్ కంటిన్యూస్లీ మానిటర్ ద వెబ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూజర్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం గూగుల్ సర్చ్ చేసుకుంటున్నప్పుడు ఈ గూగుల్ సర్చ్కి ఒక ఎక్స్ట్రా ఫీచర్ యాడ్ అయింది, అది ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్ అంట. సో ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్ గురించి తెలుసుకునే ముందు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, వినండి. సో జనరల్గా మన ఆన్లైన్ షాప్లో ఈ కామర్స్ సైట్స్లోని లైక్ మింత్రా ఇలాంటి సైట్స్లో ఏమైనా మనం షాపింగ్ చేసుకుంటున్నప్పుడు సో మనం ఏమైనా వస్తువులు ఆర్ ఏదైనా డ్రెస్సెస్ ఇలా చూస్తున్నప్పుడు మనకి ప్రాంప్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు మీ టేస్ట్ ప్రకారం మిగతా కూడా ఇలాంటివి వస్తున్నాయి అని చెప్పి, లేకపోతే మీరు కార్ట్లో యాడ్ చేసుకుంటున్నప్పుడు లైక్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి, లేకపోతే ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తాయి కదా. సో ఇవి ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు చూసిన దాని ప్రకారం మీ హిస్టరీ ప్రకారం సో ఇట్ విల్ ట్రై టు షో దట్ మీకు ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి అండ్ తర్వాత ఎలాంటివి మీకు మళ్ళీ పనికొస్తాయి అనే దాన్ని ప్రాంప్ట్ ఇస్తూ ఉంటుంది. అలాగే గూగుల్ సర్చ్లో కూడా మనం సర్చ్ చేసిన కంటెంట్ ప్రకారం మనకు కూడా ప్రాంప్ట్లు ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ సర్చ్ని ఉపయోగించుకుంటూ హౌసెస్ నియర్ మీ ఫర్ రెంట్ అని చెప్పి టైప్ చేశారనుకోండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రాంప్ట్ ఏం చేస్తుందంటే అది గుర్తుంచుకొని సో దానికి సంబంధించిన వెబ్సైట్స్ అవన్నీ వెతికి మీకు లైక్ అలాంటి ప్రాంప్ట్లన్నీ ఇస్తూ ఉంటుంది అన్నమాట. దాన్నే ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్ అని చెప్పి అంటారు అన్నమాట. సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్ ఆర్ ద AI powered systems that continuously track online information based on the user preferences and instructions. The agents can monitor housing listing, travel updates, stock prices, shopping deals or other personalized queries without requiring repeated manual searches. So మనం ప్రతిసారి సర్చ్ చేసుకో అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లైట్ ప్రైజెస్ చూసారనుకోండి. సో ఆ సర్చ్ అన్నది మీకు లైక్ గూగుల్ సర్చ్ గుర్తుంచుకుంటుంది అండ్ తర్వాత ఎక్కడైనా మీరు వెతకపోయినా సో ఎక్కడైనా ప్రైస్ డ్రాప్ అయినా లేకపోతే మీరు వెతికిన రూట్లో కొత్తగా ఇంకో ఫ్లైట్ యాడ్ అయినా ఇలాంటి ప్రాంప్ట్లన్నీ యాడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దాన్నే ఇన్ఫర్మేషన్ ఏజెంట్ లా ఉంటుందన్నమాట. అంటే మనకి నోటిఫికేషన్స్ గూగుల్ సర్చ్ నుంచే ఇంకా వస్తున్నట్టు. The agents function as a persistent digital assistant that remain active in the background and automatically fetch updates. How do information agents work ఎలా చేస్తాయి? User provide detailed personal preferences and requirement to the AI system. The agent continuously scans websites and databases for the relevant updates. It integrates data across the multiple digital platforms such as email, calendars, maps, browsing history, search behavior, etc. So ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మీరు ఒక డేట్ అనుకొని సంథింగ్ లైక్ 28th May ఈ రోజు మీరు ఫ్లైట్స్ అన్నవి వెతుకుతున్నారు అనుకోండి. సో ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి. సో ఇలా మీరు ఫ్లైట్స్ వెతికినప్పుడు ఈరోజు వెతికారు అనుకోండి. సో మీకు ఏంటంటే ఈ పర్టికులర్ డేట్ని అండ్ తర్వాత ఈ రూట్ని గుర్తుంచుకుంటుంది అన్నమాట. సో మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏవో కొన్ని ఫ్లైట్స్ని మీరు ఇంట్రెస్ట్ అయ్యి ప్రైస్ ద్వారానో లేకపోతే ఇంకా పర్క్స్ ద్వారానో మీరు క్లిక్ చేశారనుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుంచుకొని అది ఏం చేస్తుందంటే తర్వాత అది సర్చ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో మనకేంటంటే మీకు ప్రాంప్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఇక మీకు 28th వరకు ఈ 28th డేట్ ఫిక్స్ అయ్యి మ్యాచ్ అయ్యే ప్రతి వెబ్సైట్లోని ఫ్లైట్ రిలేటెడ్ డేటాని అంతా కలెక్ట్ చేసుకుంటూ అది మీకు ప్రాంప్ట్స్ అంటూ ఇస్తూ ఉంటుంది. అంటే మీరు ప్రతిసారి వెళ్ళి సేమ్ డేటాని చెక్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఏజెంట్ అన్నది ఈ డేటా అంతా గుర్తుంచుకుంటూ మనకి రెలివెంట్ డేటాని ప్రాంప్ట్స్లా ఇస్తూ ఉండడం జరుగుతుంది. The system synthesizes the collected information into customized recommendations or alerts. Notifications ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, Bhavya scheme. Bhavya is a center sector scheme aimed at developing investment ready world class industrial parks across India. సో ఇది ఒక సెంటర్ సెక్టర్ స్కీమ్ అన్నమాట. అంటే సెంటరే మనకి మొత్తం మనీ పెడుతుంది దీన్ని డెవలప్ చేయడానికి. సో ముఖ్యంగా దీని ఏమేంటి, ఇండస్ట్రియల్ పార్క్స్ తయారు చేయడానికి. ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే ఇది ఒక స్పెషల్ ఏరియా అన్నమాట. ఇక్కడ ఏంటి మనకి
ఏదైనా స్పెసిఫిక్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యాక్టరీస్ అండ్ కంపెనీస్ అన్నీ ఒక చోటే ఉంటాయి. ఉదాహరణకి టెక్స్టైల్ ఇండస్ట్రీ అనుకుందాం, ఇండస్ట్రియల్ పార్క్ అనుకుంటే టెక్స్టైల్కి సంబంధించిన మొత్తం అన్ని ఫ్యాక్టరీస్, అన్ని మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఒకే చోట ఉంటే దాన్ని మనం ఇండస్ట్రియల్ పార్క్స్ అంటారు. లైక్ మనకి ఫార్మా పార్క్ అంటారు, అలాగే టెక్స్టైల్ పార్క్ అంటారు, ఇలా అన్నమాట. ఓకే, సో వాటికి సంబంధించినవన్నీ ఒకే చోట ఉంటే ఏంటంటే మనకి కాస్ట్ కలిసి వస్తుంది అండ్ అలాగా ఎకో సిస్టమ్ అంతా మనకి డెవలప్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఇండస్ట్రియల్ పార్క్స్ ని డెవలప్ చేయడానికి ఒక సెక్టర్ స్కీమ్, అది భవ్య అన్నమాట. ఈ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవరైనా డెవలప్ చేయాలి, ఇండస్ట్రీ పెట్టాలని అనుకున్నారనుకోండి, సో వాళ్ళు ల్యాండ్ ఎత్తుక్కొని సో వాళ్ళే అన్ని గవర్నమెంట్ నుంచి చేకూర్చడానికి టైం పడుతుంది కదా. సో ఇలా ప్లగ్ అండ్ ప్లే మోడల్లో ఉంటే ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి పెరుగుతాయి, గవర్నమెంట్ కూడా మనకి ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీగా కనిపిస్తుందని ఈ మెషర్ తీసుకురావడం జరిగింది అన్నమాట. కీ ఫీచర్స్ ఏంటి? టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే ఆఫ్ అప్రాక్సిమేట్లీ 33,660 crore, ఇంత మనీ దాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్. టోటల్ మనకి 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయాలనుకుంటుంది. ఏ టైం పీరియడ్లో? 2026 to 27 and 2031 to 32. In the first phase, up to 50 industrial parks will be selected through a challenge-based competition process. సో మనకి ఛాలెంజ్ బేస్డ్ కాంపిటీషన్ ప్రాసెస్లో అంటే ఎవరు తయారు చేయగలరు ఫాస్ట్గా అని చెప్పి బిడ్డింగ్ ప్రాసెస్లో మనకి 50 ఇండస్ట్రీ పార్క్స్ని తయారు చేయాలనుకుంటుంది అన్నమాట. సో ఇండస్ట్రియల్ పార్క్స్ మినిమం ఏరియా మనకి ఎంత ఏరియాలో ఉండాలంటే 100 to 1000 acres ఏరియాలోని ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా. అండ్ పర్టికులర్లీ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఒక మనకి స్పెషల్ పర్పస్ వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది మనకి స్పెషల్ పర్పస్ వెహికల్స్ని మనం కంపెనీస్ యాక్ట్ 2013 పరంగా అంటే ప్రతి ఇండస్ట్రియల్ పార్క్కి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఉంటుందన్నమాట. మనకి గవర్నమెంట్కి ఇండిపెండెంట్గా వర్క్ చేయడానికి స్కోప్ వస్తుందన్నమాట. ఇంకొకటి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇది ఈ పర్టికులర్ బాడీ అన్నది మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెంట్గా కంప్లీట్ ప్రాజెక్ట్కి, ఈ భవ్య అనే ప్రాజెక్ట్కి కంప్లీట్గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెంట్గా వర్క్ చేస్తుందన్నమాట, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నమాట. సో ఈ బాడీ అన్నది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వర్క్ చేస్తుంది. సో ముఖ్యంగా మనకి ఈ పర్టికులర్ బాడీ దేనికి మెయిన్లీ దేని మీద వర్క్ చేస్తుందంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీస్ మాట. అంటే మనం ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నాం కదా, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏంటంటే మనకి తయారు చేసిన ఇండస్ట్రియల్ పార్క్స్ని రైల్వేస్కి, హైవేస్కి, పోర్ట్స్కి, ఇలా కనెక్టివిటీ పోర్ట్స్కి ఇలా అన్ని ఈ ఇండస్ట్రియల్ పార్క్ని కనెక్టివిటీతో అన్ని ఏరియాస్కి కనెక్ట్ చేస్తే దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటారన్నమాట. సో ఉదాహరణకి ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్. సో ఇలాంటివన్నీ మనకి ఈ పర్టికులర్ బాడీయే తయారు చేయడం జరిగిందన్నమాట. సో అదే కోఆర్డినేట్ చేసింది. ఆ బాడీ ఎక్కడ ఉంటుంది? మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ కింద వర్క్ చేస్తున్న బాడీ. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. సో ఇదేంటంటే మనకి క్వాడ్ అనే ఇనిషియేటివ్లోని ఈ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అన్నది రీసెంట్గా అయింది. అక్కడ ఆ పర్టికులర్ సెక్యూరిటీ ఫారెన్ మినిస్టర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు క్రిటికల్ మినరల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవడం జరిగిందన్నమాట. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో క్వాడ్ గురించి తెలుసుకుందాం, ఎందుకంటే మనకి ఐఆర్ డైమెన్షన్లో, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ డైమెన్షన్లో ఈ క్వాడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్స్ అన్ ఇన్ఫార్మల్ మల్టీలేటరల్ గ్రూపింగ్ ఆఫ్ ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా అండ్ జపాన్. సో ఇది ఒక ఇన్ఫార్మల్ మల్టీలేటరల్ గ్రూపింగ్ మాట. మెంబర్స్ ఎవరు? క్వాడ్ అంటే 4 కదా. సో ఎవరు? ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా అండ్ జపాన్ మాట. సో దీని ఏమేంటి? కోఆపరేషన్ ఫర్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పెసిఫిక్ రీజన్స్. సో ముఖ్యంగా ఇది ఇండైరెక్ట్గా చైనా ప్రెజెన్స్ని కౌంటర్ చేయడానికి ఫామ్ అయిన బాడీ మాట. ఓకే, సో ఇది అండ్ ముఖ్యంగా దీని ఏమేంటి? ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పెసిఫిక్ రీజన్ని మనకి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఇక్కడ ప్రమోట్ చేయడానికి ఫామ్ అయిన బాడీ మాట. ఓకే, ఈ క్వాడ్ అన్నది మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే 2004 మనకి సునామీ వచ్చింది కదా. సునామీ వచ్చినప్పుడు మనకి ఈ 4 కంట్రీస్ అంతా కొలాబరేట్ అయ్యి, అంటే ముఖ్యంగా ఇండియాకి సపోర్ట్ చేయడానికి మిగతా 3 కంట్రీస్ అన్నది కొలాబరేట్ అయ్యి మనకి హెల్ప్ చేశాయన్నమాట డిజాస్టర్ అసిస్టెన్స్లో. అప్పుడు ఫామ్ అయిన బాడీయే ఈ క్వాడ్ మాట. సో ఇది ఫార్మల్గా ఎప్పుడు మనకి ఇనిషియేట్ అయ్యిందంటే మనకి 2007లో జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అయిన షింజో అబే, సో అతను ఇనిషియేట్ చేయడం అయింది ఫార్మల్గా. సో అండ్ తర్వాత మనకి 2017 నుంచి ఇది మళ్ళీ మనకి రీసర్ఫస్ అవ్వడం జరిగిందన్నమాట.
సో ముఖ్యంగా దానికి రీజన్ ఏంటంటే గ్రోయింగ్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ మాట. సో కీ క్వాడ్ ఇనిషియేటివ్స్ ఏంటి? సో క్వాడ్ ఇనిషియేటివ్స్ ఏంటి? ఇవి ఈ బాడీస్ అన్ని కలిపి ఎలాంటి ఇనిషియేటివ్స్ పార్టిసిపేట్ చేస్తాయి మాట. క్వాడ్ అట్ షీ షిప్. సో ఇదేంటంటే ఇది ఒక మిషన్ మాట. క్వాడ్ అట్ షీ షిప్ అబ్జర్వర్ మిషన్. ఇది లాంచ్డ్ అండర్ ద Wilmington Declaration of the Quad. It is an initiative to boost interoperability, marine domain awareness and operational coordination in the Indo-Pacific region. So Indo-Pacific region లో ముఖ్యంగా maritime domain లో కోఆర్డినేషన్ కోసం ఏర్పాటైన మిషన్ మాట ఇది క్వాడ్ అట్ షీ షిప్ అబ్జర్వర్ మిషన్. ఓకే, నెక్స్ట్ మలబార్ ఎక్సర్సైజెస్. సో ఇదేంటంటే ప్రతి ఇయర్ మనకి మలబార్ ఎక్సర్సైజెస్ పేరుగా ముఖ్యంగా ఈ 4 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇది ఒక మారిటైమ్ కోఆర్డినేషన్ ఇంటర్ఆపరబిలిటీ ఎక్సర్సైజ్ మాట. ఓకే, నావల్ ఎక్సర్సైజ్ ఇది. అండ్ అలాగే ఈ క్వాడ్ ప్లస్ అని చెప్పి మనకి మిగతా మెంబర్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. సో వాళ్ళని ఏ మెంబర్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారంటే సౌత్ కొరియా, న్యూజిలాండ్ అండ్ వియట్నాం ఈ కంట్రీస్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ క్వాడ్ అన్నది 4 మెంబర్స్ బాడీ కాస్త మనకి ఈ ముగ్గురిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ క్వాడ్ ప్లస్గా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు అన్నమాట. నెక్స్ట్ వాటర్ హైసినత్. వాటర్ హైసినత్ ఏంటంటే మనకి న్యూస్లో ఎందుకుందంటే సో ర్యాపిడ్ రిటర్న్ ఆఫ్ వాటర్ హైసినత్ ఇన్ ములమూథా రివర్ బేర్లీ వీక్స్ ఆఫ్టర్ క్లీనప్ డ్రైవ్స్ హ్యావ్ రెన్యూడ్ కన్సర్న్స్ ఓవర్ ద ల్యాక్ ఆఫ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్. సో ఇది మనకి ఒక ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీ మాట. సో ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీ అన్నది మనకి ఎన్విరాన్మెంట్లో చదువుతాం అన్నమాట. బయోడైవర్సిటీ టాపిక్లో ఎన్విరాన్మెంట్లో చదువుతాం. ముఖ్యంగా బయోడైవర్సిటీ థ్రెట్గా చదువుతాం అన్నమాట. సో ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీ అంటే మనకి వేరే కంట్రీలో ఉండి ఆ కంట్రీ నుంచి ఒక హ్యాబిటెట్లో అంటే దీని న్యాచురల్ హ్యాబిటెట్లో కాకుండా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వచ్చి అక్కడ కూడా మనకి బాగా గ్రోత్ అయ్యి దానివల్ల ఏంటంటే అక్కడున్న బయోడైవర్సిటీ ఇంపాక్ట్ అయితే దాన్ని ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీ అంటారు అన్నమాట. ఓకే, సో వాటర్ హైసినత్ అన్నది ఒక ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్. ఇది ముఖ్యంగా మనకి బ్రెజిల్, సౌత్ అమెరికా ప్రాంతం నుంచి నేటివ్ మాట. అక్కడి నుంచి మనకి వివిధ కంట్రీస్కి పాకేసింది ఇది. అండ్ ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా తప్ప మిగతా అన్ని దేశాల్లోని ఇది లైక్ ఉండగలదు అన్నమాట. అండ్ దానివల్ల ఏంటంటే ఇది పెరగడం వల్ల అక్కడ పెరిగే మిగతా స్పీషీస్ ఉంటాయి కదా, మిగతా ప్లాంట్స్ అవి ఉంటాయి కదా, వాటికి దెబ్బతింటున్నాయి. సో అందుకే దీన్ని ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీ అంటారు అన్నమాట. అంటే వీటి గ్రోత్ వల్ల అక్కడున్న న్యాచురల్గా ఉన్న మిగతా ప్లాంట్ గ్రోత్ అన్నది దెబ్బతింటుంది. సో అలాంటి వాటినే మనం ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అంటారు. సో ఈరోజు మనకి న్యూస్లో వాటర్ హైసినత్ గురించి ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీగా ఉంది. సో దాని గురించి మనం తెలుసుకోవాలి. సో వాటర్ హైసినత్ ఈజ్ అ ఫాస్ట్ గ్రోయింగ్ ఎక్వాటిక్ ప్లాంట్. సో ఇది నీటిలో పెరిగే ప్లాంట్ మాట. దట్ గ్రోస్ ఫ్రమ్ సీడ్ అండ్ త్రూ విజిటేటివ్ ప్రాపగేషన్. సో సీడ్ అన్నది మనకి ఎప్పుడైనా రిప్రొడక్షన్ ప్రాసెస్ అన్నది మనకి సెక్షువల్ అండ్ అసెక్షువల్ ఉంటుంది. సో సెక్షువల్లో ఏంటంటే ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో అవుతుందన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో అయ్యి మనకి ప్లాంట్స్లో సీడ్ని డెవలప్ చేస్తూ మనకి కొత్త ప్లాంట్ వస్తే దాన్ని సెక్షువల్ రిప్రొడక్షన్ అంటారు. సెక్షువల్ రిప్రొడక్షన్ ఏంటంటే మనకి సెక్షువల్లో ఏంటంటే మనకి ఓన్లీ మనకి ఒక పర్టికులర్ పేరెంటే ఇన్వాల్వ్ అవుతుంది డాటర్ ప్లాంట్ రావడానికి. సో ఎగ్జాక్ట్గా మనకి ఆ డాటర్ ప్లాంట్ అన్నది మనకి పేరెంట్ ప్లాంట్ లాగా క్లోన్ లాగా ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. దాన్నే క్లోన్ అంటారు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ వాటర్ హైసినత్ అన్నది సెక్షువల్ ఫర్టిలైజేషన్ అండ్ సెక్షువల్ ఫర్టిలైజేషన్ రెండిటి ద్వారా రిప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో విజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే విజిటేటివ్ పార్ట్స్ నుంచి రిప్రొడ్యూస్ అయితే దాన్ని విజిటేటివ్ రిప్రొడక్షన్ అంటారు. విజిటేటివ్ పార్ట్స్ అంటే ఏంటి? విజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ అ ప్లాంట్ అంటే మనకి లీవ్స్, స్టెమ్, రూట్స్, బడ్స్, ఇలా వీటిని విజిటేటివ్ పార్ట్స్ అంటారు. అంటే ఇక్కడ నుంచి ఒక లీఫ్ దగ్గర నుంచి మనకి ఇంకో కొత్త ప్లాంట్ వచ్చే స్కోప్ ఉంటుంది అన్నమాట. అలాగే ఒక స్టెమ్ దగ్గర నుంచి ఇంకో కొత్త ప్లాంట్ వచ్చే స్కోప్ ఉంటుంది. ఇక్కడ మనకి వాటర్ హైసినత్ అన్నది ఒక స్టెమ్ దగ్గర నుంచి ఇంకో కొత్త ప్లాంట్ అన్నది వచ్చేస్తుంది అన్నమాట. సో దాన్నే విజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ మెథడ్ అన్నమాట. సో ఇది చెప్పాను కదా, ఇది నేటివ్ టు సౌత్ అమెరికా, దట్ టు బ్రెజిల్కి ఇది నేటివ్ మాట. అండ్ ఇట్ ఈస్ నౌ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద కాంటినెంట్ ఎక్సెప్ట్ అంటార్క్టికా.
It is one of the world's most serious water weeds because of its aggressive, fast-growing nature. So, ఇదేంటంటే మనకి world's most related water weed మాట. Okay, invasive alien species. So, water hyacinth మనకి growing ఏ conditions లో బాగా grow అవుతుందంటే tropical, subtropical, warm temperature climates. Okay, so most of all the climates లో అది grow అవ్వగలదు మాట. Except cold climates లో it grows best in still or slow flowing fresh water with high nutrient levels. సో ముఖ్యంగా వాటర్ లెవెల్ అనేది స్లోగా ఫ్లో అవ్వాలి ఆర్ అలా స్టిల్ అయిపోయి ఉండాలన్నమాట. సో అలాంటి వాటర్లో ఇది బాగా థ్రైవ్ అవ్వగలదు. అండ్ ఫేవరబుల్ కండిషన్స్లో ఏమవుతుందంటే మనకి 5 daysలో ఇది దాని మాస్ అనేది డబుల్ అవుతుంది అన్నమాట. అంటే ఒక 4 మొక్కలు ఉంటే 5 రోజుల్లో అవి కాస్త 8 అయిపోతాయి అన్నమాట. అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది. చూడండి ఇలా మొత్తం ఈ చెరువునంతా కప్పేస్తుంది అన్నమాట. ఇట్ కెన్ ఫార్మ్ డెన్స్ మ్యాట్స్ దట్ రెడ్యూస్ ద వాటర్ క్వాలిటీ, చేంజ్ వాటర్ ఫ్లో అండ్ ఇంక్రీజ్ సెడిమెంట్. సో మనకి అక్కడ వాటర్ పొల్యూషన్ కూడా కారణం అవుతుంది. ఇట్ క్రౌడ్స్ అవుట్ నేటివ్ aquatic plants and animals, altering ecosystems, destroying habitats and blocking irrigation systems. సో ఇది విపరీతంగా పెరిగడం వల్ల ఏంటంటే అక్కడ ఉండే మిగతా బయోడైవర్సిటీ, మిగతా ప్లాంట్స్ అయినా అవనివ్వండి, aquatic plants లైక్ లోటస్ ఇలా, అలాగే లేకపోతే చేపలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇంపాక్ట్ అవుతాయి. ఎందుకంటే వాటికి న్యూట్రియంట్స్ అన్నవి తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇట్ మేక్స్ ద వాటర్ బాడీస్ అన్సూటబుల్ ఫర్ కమర్షియల్ ఫిషరీ, ట్రాన్స్పోర్టేషన్ అండ్ రిక్రియేషన్. సో ఇవి విపరీతంగా పెరగడం వల్ల సో ఆ పర్టికులర్ వాటర్ బాడీని అన్ని ఫిషింగ్కి వాడలేం, అలాగే మనం పడవలు వేసుకొని అటు ఇటు వెళ్ళలేం, ట్రాన్స్పోర్ట్ చేయలేం అన్నమాట. అలాగే మనం రిక్రియేషన్, సో పార్క్స్లోని మనకి లైక్ పాండ్స్ అవి పెడితే ఏంటి జనరల్గా బోటింగ్కి వెళ్ళడం ఇలా చేస్తారు కదా, సో ఈ రిక్రియేషన్ యాక్టివిటీస్ కూడా చేయడం కష్టం అవుతుంది అన్నమాట. ఓకే, సో అండ్ ఇది ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో పెరగడం వల్ల దీన్ని టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని చెప్పి పేరు కూడా ఉంది మాట. ద ప్లాంట్ వేరీస్ ఇన్ సైజ్ ఫ్రమ్ ఫ్యూ ఇంచెస్ టు ఓవర్ ద 3 feet టాల్. సో చిన్న దగ్గర నుంచి పెద్దగా కూడా మనకి ఈ ప్లాంట్ రావడం జరుగుతుంది. దే హ్యావ్ అ షోవీ లావెండర్ ఫ్లవర్స్ దట్ లీవ్స్ ఆర్ రౌండెడ్ అండ్ దే లెథరీ అటాచ్ టు స్పాంజీ అండ్ సమ్ టైమ్స్ ఇన్ఫ్లాంటెడ్ స్టేక్స్ మాట. అంటే మనకి ఈ పర్టికులర్ ఆకులు ఇవన్నీ మనకి ఆ వాటర్ మీద ఆనుకుంటూనే ఉంటాయి, కానీ పువ్వులు వచ్చేసరికి మాత్రం మనకి ఈ ఆకుల మీద నుంచి కాడలు పొడవుగా వచ్చి పువ్వులు పైన ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ టు ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ కాలనీ రూల్ యాజ్ అన్ ఆర్నమెంటల్ అక్వాటిక్ ప్లాంట్ ఫ్రమ్ సౌత్ అమెరికా. సో ఇండియాలోకి ఈ ప్లాంట్ అన్నది ఎప్పుడు వచ్చిందంటే మనకి బ్రిటిష్ రూల్ టైంలో ముఖ్యంగా ఆర్నమెంటేషన్ పర్పస్ కోసం, డెకరేటివ్ పర్పస్ కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇండియాలోకి. అండ్ వీటి వల్ల మనకి ఇన్వేసివ్ ఎలియన్ స్పీషీ అంటే మనకి బయోడైవర్సిటీలో ఒక ఇష్యూ అని చెప్పాను కదా, సో వీటి వల్ల నష్టమే కాదు కొన్ని రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఏంటో చూద్దాం. సో ఇట్ క్యాన్ బి యూస్డ్ యాజ్ అ బయో ఫర్టిలైజర్ ఇన్ సమ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో మనకి ఇది ఒక ఫర్టిలైజర్గా యూస్ చేయొచ్చు. ద ప్లాంట్ ప్రొడ్యూసెస్ బ్యూటిఫుల్ పర్పుల్ ఫ్లవర్స్ దట్ హ్యావ్ హై ఎస్థెటిక్ వాల్యూ. సో వీటిని ఇవి ప్రొడ్యూస్ చేసే ఫ్లవర్స్ని ఏంటంటే మనం డెకరేషన్ కోసం యూస్ చేస్తారు అన్నమాట. ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఫైబ్రస్ స్టెమ్స్ దట్ క్యాన్ బి ప్రాసెస్డ్ ఇన్ టు వైడ్ అరే ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్, ఇంటీరియర్ డెకరేటివ్ మెటీరియల్, టేబుల్ మ్యాట్స్ ఎక్సెట్రా. సో వీటి స్టెమ్స్ ఉంటాయి కదా, అవి చాలా కొంచెం దట్టంగా ఉండడం వల్ల వాటిని ఏంటంటే మనకి హ్యాండ్ బ్యాగ్స్, ఇంటీరియర్ డెకరేటివ్ మ్యాట్స్ ఇలా వీటి కోసం రా మెటీరియల్గా యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ అంతేకాదు ఇందులో ఒక పర్టికులర్ ఈవెన్ ఇది ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీ అయినా మనం ఏంటి దాన్ని ఒక థ్రెట్గా, బయోడైవర్సిటీ థ్రెట్గా చదువుతున్నాం, కానీ ఇక్కడ ఒక ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి ఒక సొల్యూషన్గా కూడా ఈ వాటర్ హైసినత్ అన్నది పనికొస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇట్ ఈస్ అ ఫైటో రెమిడియేషన్ ప్రాపర్టీ ఉందన్నమాట. ఫైటో రెమిడియేషన్ ప్రాపర్టీ అంటే మనం ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ని తగ్గించడానికి ఒక మెషర్ని యూజ్ చేస్తాం, దాన్నే బయోరెమిడియేషన్ అంటాం. బయోరెమిడియేషన్ అంటే మనకి ఎన్విరాన్మెంట్లో అంటే వాటర్లోనైనా, సాయిల్లోనైనా, గాల్లోనైనా మనకి పొల్యూషన్ ఉంటే ఏదైనా బయోలాజికల్ ఎంటిటీ ద్వారా ఆ పొల్యూషన్ని తగ్గిస్తే దాన్ని బయోరెమిడియేషన్ అంటాం అన్నమాట. ఇక్కడ బయోరెమిడియేషన్ ఏంటంటే ప్లాంట్స్ని యూజ్ చేస్తూ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గిస్తే దాన్ని ఫైటో బయోరెమిడియేషన్ అంటాం. వాటర్ హైసినత్ అన్నది ప్లాంట్ కాబట్టి ఇట్స్ అ గుడ్ ఫైటో రెమిడియేషన్ అన్నమాట. సో ఇదేం చేస్తుందంటే ఇట్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు ట్రాప్ అండ్ రిమూవ్ టాక్సిక్ మెటబాలిసిస్ అండ్ హార్మ్ఫుల్ హెవీ మెటల్స్ ఫ్రమ్ ద వాటర్. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకి వాటర్ అన్నది ప్యూరిఫై అవుతుంది, ఎందుకంటే మనకి వాటర్లో ఉన్న హెవీ మెటీరియల్స్ని మెటల్స్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇందులో ఇది ఒక బయోడైవర్సిటీ థ్రెట్ అయినా
ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి మాత్రం ఇది ఒక సొల్యూషన్గా పనికొస్తుంది మరి. సో ఈ రెండు డైమెన్షన్లో మనకి ఇంపార్టెంట్. సో మనకి వాటర్ హైసినత్ ఇట్ ఈస్ అ పొటెన్షియల్ ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీ. ఓకే, అండ్ అలాగే ఇట్ హ్యాస్ అన్ ఎబిలిటీ to cure or it has an ability to clear the pollution from the water mata. So it is one of the good phytoremediation method to pure water, to clear water pollution mata. Next, UN Military General Advocate of the Year Award 2005. So manaki 2005 UN Military General Advocate of the Year Award ki manaki ఈ year ki Major Abhilasha Barak ఈమెకి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందన్నమాట. సో మనం ఎగ్జామ్ రెస్పెక్టివ్లో అసలు ఈ అవార్డు గురించి తెలుసుకోవాలన్నమాట. సో మనకి యుఎన్ యాక్చువల్గా పీస్ ఫోర్సెస్ అని చెప్పి మనకి యుద్ధాలు ఎక్కడైనా అవుతున్నాయి అనుకోండి, సో యుఎన్ మనకి పీస్ ఫోర్సెస్ అని చెప్పి పంపిస్తూ ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో అవి ఏం చేస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ సుడాన్లో యుద్ధం అవుతుంది అనుకోండి. సో అక్కడ ఏంటంటే రెండు దేశాలు కొట్టుకుంటున్నప్పుడు సో యుఎన్ ఏంటంటే న్యూట్రల్ ఫోర్స్గా మనకి యుఎన్ పీస్ మేకింగ్ ఫోర్స్ అని చెప్పి పంపిస్తుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏంటంటే మనకి అక్కడ యుద్ధం అవుతున్నప్పుడు నార్మల్ సిటిజన్స్ని కాపాడడం అండ్ అలాగే మనకి అక్కడ జెండర్ జస్టిస్ని నిలబెట్టడానికి ట్రై చేయడం, అలాగే అక్కడ ఉన్న లోకల్ ఫోర్సెస్కి ట్రైనింగ్ ఇవ్వడం, ఇలాంటి పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఏదైనా సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ ఉంటే అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేవో చెక్ చేయడం. సో ఇది ఒక న్యూట్రల్ ఫోర్స్గా పనిచేస్తుంది అన్నమాట. ఎవరిని సపోర్ట్ చేయకుండా అక్కడ పీస్ అండ్ స్టెబిలిటీని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళే ఫోర్స్ మాట. సో ఇది యుఎన్ పంపించే ఫోర్సెస్ మాట. సో ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకుందంటే కరెంట్లీ సర్వింగ్ విత్ ఇండియన్ బెటాలియన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఇంటీరియం ఫోర్స్ ఇన్ లెబనాన్, మేజర్ బరాక్ ఈజ్ ఆల్సో అన్ ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమెన్ కాంబాట్ హెలికాప్టర్ పైలట్. సో ఈమెకి ఈ ఇయర్ ఈ అవార్డు వచ్చింది అన్నాను కదా. ఆమె ప్రస్తుతం ఎక్కడ వర్క్ చేస్తున్నారంటే ఆమె యుఎన్ పీస్ మేకింగ్ ఫోర్సెస్లో లెబనాన్లో వర్క్ చేస్తున్నారు. అంతేకాదు ఆమె ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. అండ్ ఆమెకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఏంటంటే షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ కాంబాట్ హెలికాప్టర్ పైలట్ మాట. ఓకే, సో మనకి వార్ హెలికాప్టర్స్ ఉంటాయి కదా, సో దానిలో ఈమె ఫస్ట్ ఉమెన్ కాంబాట్ హెలికాప్టర్ పైలట్ మాట. With this recognition, Major Barak becomes the third Indian peacekeeper to receive the honor after. So ఇలాంటి అవార్డు మనకి ఎన్నిసార్లు వచ్చిందంటే ఇది మూడోసారి. సో ఫస్ట్ టైం మనకి మేజర్ సుమన్ గవానీ ఈమెకు వచ్చింది, ఇంకొకటి మేజర్ రాధికా సేన్ ఈమెకి 2023లో వచ్చిందన్నమాట. సో ఈ అవార్డు అన్నది మనకి 2016లో స్టార్ట్ అవడం జరిగింది. అండ్ ఎవరు స్టార్ట్ చేశారంటే ఆఫీస్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అండర్ ద యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీస్ ఆపరేషన్స్. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి అవార్డు ఇస్తుందంటే ఇట్ రికగ్నైజెస్ అ మిలిటరీ పీస్ కీపర్ హూ హ్యాస్ షోన్ ఎక్సెప్షనల్ కమిట్మెంట్ ఫర్ ప్రమోటింగ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఇంప్లిమెంటింగ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ 1325. సో ఈ అవార్డు అనేది ఎవరికి ఇస్తుందంటే వీళ్ళు యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్గా వెళ్తారు కదా. సో అక్కడ చెప్పాను కదా, అక్కడ ముఖ్యంగా పీస్ కోసం అండ్ తర్వాత మనకి నార్మల్ సిటిజన్స్ ప్రొటెక్షన్ కోసం వర్క్ చేస్తారని చెప్పి అందులో భాగంగా జెండర్ ఈక్వాలిటీ కోసం కూడా వర్క్ చేస్తారు అన్నమాట. సో ఎవరైనా వాళ్ళు ఎక్సెప్షనల్గా వాళ్ళ సర్వీసెస్ని జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఉపయోగిస్తే వాళ్ళకి వాళ్ళ సర్వీసెస్ని రికగ్నైజ్ చేస్తూ అవార్డు ఇస్తున్నారు. అంతేకాకుండా మనకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ 1325 ఇది దేని మీద అంటే ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ మాట. సో ఈ డైమెన్షన్ ఈ ప్రిన్సిపల్ని కూడా అప్హోల్డ్ చేస్తున్నప్పుడు సో వాళ్ళ సర్వీసెస్ ముఖ్యంగా జెండర్ ఈక్వాలిటీని అండ్ అలాగే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ 1325ని కాపాడడానికి చేస్తుంటే అలాంటి సర్వీసెస్ ఎక్సెప్షనల్ సర్వీసెస్కి వాళ్ళ ప్రతిభను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. $రూపీ స్వాప్ ఆప్షన్. సో ఇది మనకి న్యూస్లో ఉందన్నమాట. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ $5 billion rupee buy-sell swap auction for a period of 3 years to ease tight liquidity conditions and support the rupee which has weakened against the US dollar. So మనకి RBI అండ్ బ్యాంక్స్ మధ్య ఒక ఒప్పందం అయింది. అదే మనకి $రూపీ బై-సెల్ స్వాప్ ఆప్షన్ మాట. ఏంటది? $రూపీ బై-సెల్ స్వాప్ ఆప్షన్. సో ఇదేంటి, దీనివల్ల ప్రయోజనం ఏంటి టు ఈజ్ టైట్ లిక్విడిటీ కండిషన్స్ అండ్ మనకి వీకెన్ అవుతున్న రూపీని మనకి కాపాడడానికి చేసిన మెజర్మెంట్. సో అసలు ఏంటి ఈ స్వాప్ ఆప్షన్ ఎలా వర్క్ చేస్తుంది? సో ఈ స్వాప్ ఆప్షన్లో ఏమవుతుందంటే
మనకి బ్యాంక్స్ ఆర్బీఐకి డాలర్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సమానంగా బ్యాంక్స్కి ఆర్బీఐ రూపీస్ ఇస్తుందన్నమాట. ఇలా దీన్నే స్వాప్ ఆప్షన్ అంటున్నారు. అండ్ ఈ ఒప్పందం ఏంటంటే, సో నువ్వు బ్యాంక్స్ దగ్గర ఉన్న డాలర్స్ నేను నా దగ్గర ఉంచుకుంటాను, నువ్వు దానికి బదులుగా రూపీస్ తీసుకో, అండ్ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ఈ ఎక్స్చేంజ్ని చేసుకుందాం అని చెప్పి దీన్నే ఇప్పుడు మనం $5 బిలియన్ రూపీ బై సెల్ స్వాప్ ఆప్షన్ అంటున్నారు. ఎంత వాల్యూ? $5 బిలియన్ వాల్యూ వర్త్ని స్వాప్ ఆప్షన్ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇది దేనికోసం చేసుకుంటున్నారు? ఈజ్ టైట్ లిక్విడిటీ కండిషన్స్. సో దీనివల్ల ఈజ్ టైట్ లిక్విడిటీ కండిషన్స్ అంటే మనకి బ్యాంక్స్ దగ్గర రూపీ అన్నది తక్కువైంది అనుకోండి, సో బ్యాంక్స్ మేజర్గా చేసే పని ఏంటి? లోన్స్ ఇవ్వడం. సో బ్యాంక్స్ దగ్గర రూపీ తక్కువ ఉన్నప్పుడు లోన్స్ ఇవ్వడం కష్టం అవుతుంది కదా. అంటే ఇప్పుడు రూపీ అన్నది అంటే మనకి లోన్స్ ఇవ్వడం కష్టం అవుతుంది అంటే మనకి లిక్విడిటీ టైట్ అయినట్టు మాట. లిక్విడిటీ అంటే ఈజీగా లోన్ వచ్చేటట్టు. సో బ్యాంక్స్ మనకి లోన్ ఇవ్వలేకపోతుంది అంటే దాని దగ్గర రూపీ లేనట్టు. సో రూపీ లేదు, దానివల్ల అది లోన్స్ ఇవ్వకపోతే లిక్విడిటీ టైట్ అవుతుంది అన్నమాట. సో బ్యాంక్స్ దగ్గర ఇప్పుడు రూపీ రావడం వల్ల మనకి లిక్విడిటీ అన్నది ఈజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఒకటి అచీవ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ మెషర్ వల్ల ఆర్బీఐ ఏంటంటే ఫాలోయింగ్ రూపీని అగేన్స్ట్ ద US డాలర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అ సినారియో, మనకి వాటర్ స్కార్సిటీ వచ్చిందన్నమాట. సో వాటర్ స్కార్సిటీ రావడం వల్ల ఏమవుతుంది? సో మన కామన్ పీపుల్ ఏం చేస్తారు? వాటర్ బాటిల్స్ని కొనుక్కోవడం మొదలు పెడతారు. సో వాటర్ బాటిల్స్ కొనుక్కోవడం మొదలు పెట్టడం వల్ల ఈ వాటర్ బాటిల్ ప్రైస్ అన్నది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే వాటర్ ఇంకా ఉండదేమో అని చెప్పి ముందస్తుగా అందరూ కొనుక్కోవడం మొదలు పెడతారు. దానివల్ల డిమాండ్ పెరిగిపోయి ప్రైస్ అన్నది ఇంకా ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ అన్నది మధ్యలోకి ఇంటర్వెన్ అయ్యి మేము వాటర్ సప్లై చేస్తాము అని చెప్పారు అనుకుంటే పీపుల్ ఏమవుతారు? రిలాక్స్ అయిపోయి సో మనకి ఆటోమేటిక్గా ఈ వాటర్ బాటిల్ ప్రైజెస్ అన్నవి తక్కువకి వస్తాయి కదా. సో అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ క్రైసిస్ వల్ల ప్రస్తుతానికి మనకి డాలర్ వాల్యూ అన్నది పెరిగిపోతూ వెళ్తుంది అన్నమాట. సో దీనివల్ల డాలర్కి డిమాండ్ పెరిగిపోతుంది. ఇక్కడ వాటర్ బాటిల్ అన్నమాట. సో డిమాండ్ పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే అందరూ ఏంటంటే డాలర్ నా దగ్గర ఉంటే సేఫ్ అని చెప్పి బ్యాంక్స్ దగ్గర నుంచి డాలర్స్కి తీసుకోవడానికి వెళ్తున్నారు అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ డాలర్ వాల్యూ అన్నది పెరిగిపోతుంది, దానికి బదులుగా రూపీ వాల్యూ అన్నది తరిగిపోతుంది అన్నమాట. సో దీన్ని సెట్ చేయడానికి ఆర్బీఐ ఏం చేసిందంటే ఇప్పుడు మనకి ఆర్బీఐ ఈ స్వాప్ అగ్రిమెంట్ ద్వారా ఆర్బీఐ దగ్గరికి డాలర్స్ వచ్చాయి. సో ఇప్పుడు పీపుల్ ఏమనుకుంటారంటే ఓకే మన దగ్గర లేకపోయినా ఏంటి, కంట్రీ దగ్గర డాలర్స్ ఉన్నాయి కాబట్టి మనకు అవసరం వచ్చినప్పుడు ఇస్తుంది అని చెప్పి కొంచెం స్థిమిత పడతారు. సో దానివల్ల ఏంటంటే అన్నెసెసరీగా మనకి ప్రెషర్ వల్ల క్రియేట్ అవుతున్న డిమాండ్ని తగ్గించడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ పర్టికులర్ రూపీ వీకనింగ్ అగేన్స్ట్ డాలర్ అన్నది తగ్గుతుంది అన్నమాట. సో ఈ స్వాప్ అగ్రిమెంట్ వల్ల మనకి 2 ఉపయోగాలు అవుతున్నాయి. ఒకటి ఏంటంటే మనకి లిక్విడిటీ అన్నది ఈజ్ అవుతుంది, అండ్ అలాగే మనకి రూపీ అన్నది డాలర్కి అగేన్స్ట్గా వీక్ అవుతున్న రూపీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఈ మెషర్ మనకి ఆర్బీఐ చేసింది. ఈ స్వాప్ అగ్రిమెంట్ ఎన్ని ఏళ్ళకి చేసుకుంది? 3 yearsకి చేసుకుందాం. ఇప్పుడు మనం లైక్ ఆర్టికల్లో ఏం చెప్పారో చూద్దాం. ఇట్ ఈస్ అ లిక్విడిటీ మేనేజ్మెంట్ టూల్ యూస్డ్ బై ఆర్బీఐ టు ఇంజెక్ట్ లాంగ్ టర్మ్ రూపీ లిక్విడిటీ ఇంటూ ద బ్యాంకింగ్ సిస్టమ్ వితౌట్ పర్మనెంట్ ఇంక్రీజింగ్ మనీ సప్లై. సో ఇక్కడ జనరల్గా ఆర్బీఐ ఏంటి మనీ మింట్ చేస్తుంది, కానీ ఇక్కడ మనకి లిక్విడిటీని ఎలా హ్యాండిల్ చేస్తుంది? కొత్తగా మార్కెట్లోకి వేరే మనీని ఇంట్రడ్యూస్ చేయట్లేదు, కొత్తగా ప్రింట్ చేసి ఉన్న మనీనే ఈ స్వాప్ ద్వారా మనకి లిక్విడిటీని ప్రమోట్ చేస్తుంది. ద మెకానిజం హెల్ప్స్ మేనేజ్ లిక్విడిటీ స్ట్రెస్, స్టెబిలైజ్ ద కరెన్సీ మార్కెట్ అండ్ ఇంప్రూవ్ క్రెడిట్ అవైలబిలిటీ ఇన్ ద ఎకానమీ. చెప్పాను కదా మనకి లిక్విడిటీ పెరగడం అంటే మనకి బ్యాంక్స్ లోన్ ఇచ్చే స్కోప్ అన్నది పెరుగుతుంది అన్నమాట. How does it work? Under the swap agreement, banks sell US dollars to RBI and receive return in rupees in return. Both sides agree to reverse the transaction after the fixed period at a pre-decided exchange rate determined through an ఆప్షన్. సో మనకి అప్పట్లో ఆప్షన్ పెట్టుకొని అప్పటి రేట్ డాలర్ రేట్ రూపీ రేట్ ప్రకారం ఎక్స్చేంజ్ అన్నది జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ స్వాప్ అగ్రిమెంట్ ప్రకారం 3 ఏళ్ల తర్వాత ఎక్స్చేంజ్ జరుగుతుంది అన్నమాట. ఇన్ దిస్ కేస్ ద బ్యాంక్ విల్ రీపర్చేస్ ద డాలర్ ఆఫ్టర్ 3 years by returning the rupees to the RBI. The auction follows a multiple price system where successful bidders pay the premium they individually quoted. Nereid.
సో ఈ నెరీద్ అన్నది న్యూస్లో ఉంది. ఇదేంటంటే మనకి నెప్ట్యూన్కి సంబంధించిన ఒక థర్డ్ లార్జెస్ట్ మూన్ మాట. ఓకే, సో ఇది నెప్ట్యూన్ అనే ప్లానెట్కి సంబంధించిన ఒక మూన్ మాట. సో ఇట్ ఇస్ డిస్కవర్డ్ ఇన్ 1949 బై ద కూపర్. మనకి డచ్ ఆస్ట్రానమర్ అయిన కూపర్ డిస్కవర్ చేశారు. అండ్ ఇదేంటంటే మనకి నెప్ట్యూన్ దగ్గర నుంచి 170 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీని యునిక్నెస్ ఏంటంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెంట్రిక్ ఆర్బిట్స్ ఆఫ్ ఎనీ మూన్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మోస్ట్ ఎసెంట్రిక్ అంటే మనకి ఓవెల్ షేప్లో ఉందన్నమాట. దీని ఆర్బిట్ అన్నది చాలా ఓవెల్ షేప్లో ఉంది. అండ్ ఇదేంటంటే మనకి జనరల్గా నియర్ ఓవెల్ షేప్లో ఉంటుంది. ఇదేంటంటే చాలా లైక్ మనకి సర్కిల్ అంటే యూనిఫామ్గా ఉంటుంది కదా. సో ఓవెల్ షేప్ అన్నది మనకి ఎంటైర్ సోలార్ సిస్టంలో దీనికి ఉన్నంత ఓవెల్ షేప్ ఇంకా దేనికి లేదని చెప్తున్నారు. ఇట్ ఈస్ సో ఫార్ ఫ్రమ్ నెప్ట్యూన్ దట్ ఇట్ రిక్వైర్స్ 360 ఎర్త్ డేస్ టు మేక్ వన్ ఆర్బిట్. సో ఒక ఆర్బిట్ మనకి తిరగడానికి నెప్ట్యూన్ చుట్టూ దీనికి 360 ఎర్త్ డేస్ పడుతుంది. అంటే కంప్లీట్గా ఒక ఇయర్లో ఒక ఆర్బిటే చేయగలదన్నమాట. లైక్ సో మెనీ అదర్ మూన్స్ ఇన్ అవర్ అవుటర్ సోలార్ సిస్టమ్, నెరిద్ వాజ్ లాంగ్ సస్పెక్టెడ్ ఆఫ్ మైగ్రేటింగ్ టు నెప్ట్యూన్ నైబర్హుడ్ ఫ్రమ్ ద Kuiper belt. It was using the Webb telescope. Scientists determined the Nereid composition was inconsistent with the Kuiper belt objects. It has too much ice. This suggests it was a part of Neptune system all along. So ఇందులో ఏం చెప్తున్నారంటే మనకి సోలార్ సిస్టమ్ ఉంది కదా, మన ప్లానెట్స్. సో మన ప్లానెట్స్ తర్వాత మనకి నెప్ట్యూన్, యురానస్ అండ్ నెప్ట్యూన్ తర్వాత మనకి అవుటర్ సోలార్ సిస్టమ్ అంటారు. దీని తర్వాత ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కూపర్ బెల్ట్ అంటారు. ఇంచుమించు ఈ కూపర్ బెల్ట్ అన్నది మనకి సోలార్ సిస్టమ్ బౌండరీ లెక్కమాట. సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ పర్టికులర్ నెరిద్ మూన్ అన్నది మనకి నెప్ట్యూన్ ఈ పరిధిలో లేదు అంటే కూపర్ బెల్ట్ అవుట్ సైడ్ వెళ్ళిపోయింది, అంటే ఆ బౌండరీ దాటి వెళ్ళిపోయింది అని అనుకున్నారు. కానీ మనకి యుఎస్కి సంబంధించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అబ్జర్వేషన్స్ వల్ల మనకి కూపర్ బెల్ట్లో కాదు, ఈవెన్ నెప్ట్యూన్కే ఇంకా అటాచ్ అయింది అన్నది విషయం మనకి క్లియర్ అయింది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే అది నెప్ట్యూన్ నెప్ట్యూన్ గ్రావిటల్ సిస్టంలోనే ఇంకా తిరుగుతుంది అని మనకి తెలిసిందన్నమాట. ఓకే, సో నాకు మాత్రం మీరు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ముఖ్యంగా మనకి సోలార్ సిస్టమ్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, మనకి 8 ప్లానెట్స్. సో అందులో మనం టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అండ్ గేషియస్ ప్లానెట్స్ అంటాం. ఏ 4ని గేషియస్ ప్లానెట్స్ అంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. జరియా కోల్డ్ ఫీల్డ్. సో ఈ జరియా కోల్డ్ ఫీల్డ్ అన్నది మనకి న్యూస్లో ఉంది. ఎందుకంటే ఈ కోల్డ్ ఫీల్డ్స్లో మనకి యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల కొంతమంది చనిపోవడం జరిగిందన్నమాట. సో ఇది ఎక్కడుందో ఏంటో తెలుసుకుందాం. సో ఇది మనకి ధన్బాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్లో ఉంది. అండ్ ముఖ్యంగా ఇది దామోదర్ రివర్ వ్యాలీ మీద ఉంది అన్నమాట. సో ఇది ఈస్ నోన్ ఫర్ వాస్ట్ డిపాజిట్స్ ఆఫ్ హై క్వాలిటీ కోకింగ్ కోల్ అండ్ హోల్డ్స్ ద లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఇన్ ద కంట్రీ. సో ఈ పర్టికులర్ కోల్డ్ ఫీల్డ్ అన్నది మనకి హై క్వాలిటీ కోకింగ్ కోల్లో మనకి ఇస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఇది స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలో హెల్ప్ అవుతుంది అన్నమాట రా మెటీరియల్గా. కోల్ మైనింగ్ బిగన్ ఇన్ జరియా ఇన్ 1894 అండ్ దేర్ ఆర్ నౌ మోర్ దెన్ 20 అండర్గ్రౌండ్ మైన్స్ అండ్ సెవరల్ ఓపెన్ కాస్ట్ కోల్ మైన్స్ దేర్. సో మనకి ఇక్కడ ఈ ఫీల్డ్ నుంచి కోల్ మైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 1894 నుంచి స్టార్ట్ చేశారు. అండ్ ముఖ్యంగా 20 అండర్గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి. అండ్ మనకి ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ ద్వారా మనకి కోల్ అన్నది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. మనకి జనరల్గా కోల్ అన్నది మనకి 4 వెరైటీస్లో దొరుకుతుంది. అది ఏంటో చూద్దాం అన్నమాట. ఓకే, సో క్లాసిఫికేషన్ మనం కార్బన్ కంటెంట్, calorific వాల్యూ అంటే ఎంత ఎనర్జీని దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చో దాన్ని బట్టి మనకి కోల్ క్లాసిఫికేషన్ అన్నది జరుగుతుంది అన్నమాట. ఒకటి మనకి యాంథ్రసైట్ కోల్ అన్నమాట. సో దీనికి కార్బన్ కంటెంట్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా calorific వాల్యూ అంటే దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఎనర్జీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో హార్డెస్ట్ కోల్ బర్న్స్ విత్ లిటిల్ స్మోక్ అండ్ హైయెస్ట్ హీట్. సో దీనివల్ల మనకి ఎక్స్ట్రాక్ట్ అయ్యే ఎనర్జీ, హీట్ ఎనర్జీ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ యాష్ కంటెంట్ అన్నది తక్కువ వస్తుంది అన్నమాట. సో calorific వాల్యూ ఎక్కువ ఇప్పుడు వస్తుంది మనకి, కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా calorific వాల్యూ ఎక్కువ వస్తుంది. మళ్ళీ మనకి బ్యూటీనియస్ కోల్డ్ అంటాము. దీనికి కార్బన్ కంటెంట్ మీడియం టు హై. సో మనకి వీటికన్నా కొంచెం తక్కువ ఉంటుంది. సో calorific వాల్యూ హై ఉంటుంది. అండ్ మోస్ట్లీ కామన్లీ యూస్డ్ ఫర్ ఇండస్ట్రియల్ కోల్ ఇంక్లూడ్స్ కోకింగ్ కోల్ మాట. సో కోకింగ్ కోల్ అన్నది మనకి బ్యూటీనియస్ కోల్ కింద వస్తుంది మాట. లిగ్నైట్ కోల్ అన్నది కార్బన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఆఫ్ కోర్స్ మనకి calorific వాల్యూ కూడా తక్కువ ఉంటుంది. బ్రౌన్ కోల్ యూస్డ్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్స్. మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేసే కోల్ ఇదేమాట.
పీట్ అన్నది లోయెస్ట్ కార్బన్ కంటెంట్ ఉంటుంది. క్యాలరిఫిక్ వాల్యూ అంటే ఇందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఎనర్జీ కూడా మనకి తక్కువ వస్తుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కోల్ ఫార్మేషన్ అండ్ హై మాయిశ్చర్. ఓకే, మనకి ఫస్ట్ స్టేజ్ కోల్ మనకి లైక్ భూగర్భంలో పుడుతుంది కదా, సో హై ప్రెషర్ అండ్ టెంపరేచర్స్లో. సో ఆ ఫస్ట్ ఫామ్లో కోల్ స్టార్ట్ అయ్యే ఫామ్లో ఫామ్ అయ్యేదే పీట్ మడ్. సో మనకి హైయెస్ట్ క్యాలరిఫిక్ వాల్యూ ఎందులో ఉంది, ఆంథ్రసైట్లో ఉంది మాట. సో ఇప్పుడు ఈ కోకింగ్ కోల్ అన్నది మనకి బ్యూటీనియస్ కోల్ కింద వస్తుంది. సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఇండియాలో మనకి ఇక్కడ ఉన్న ఈ టైప్ ఆఫ్ కోల్స్లో ఏది ఎక్కువ ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో కోకింగ్ కోల్ అన్నది ఇందాక చూసాం కదా, బ్యూటీనియస్ కోల్ అని చెప్పి. ఇట్ టిపికలీ కంటైన్స్ మోర్ కార్బన్, లెస్ యాష్ అండ్ లెస్ మాయిశ్చర్ దెన్ ద థర్మల్ కోల్ విచ్ ఇస్ యూస్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఇక్కడే చూసాం మనం. సో మనకి ఇది థర్మల్ కోల్ కన్నా మనకి లెస్ యాష్ అండ్ మోర్ క్యాలరిఫిక్ వాల్యూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి పాయింట్ చెప్తుంది. సో ఇట్ ఈస్ అ బ్యూటీనియస్ కోల్ విత్ సూటబుల్ క్వాలిటీ దట్ అలౌస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద మెటలర్జికల్ కోక్ ఆఫ్ సింప్లీ నేమ్డ్ coke.com. సో కోకింగ్ కోల్ ఈజ్ మెయిన్లీ యూస్డ్ ఇన్, ఎక్కడ యూస్ చేస్తారు ఇది ముఖ్యంగా స్టీల్ అండ్ ఐరన్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ దాంట్లో మనకు ఒక రా మెటీరియల్గా యూస్ చేస్తారు అన్నమాట. ఇండియన్ ఆర్మీ డెవలప్స్ ఏఐ ప్లాట్ఫామ్ కౌతల్య అండ్ Q-Force. సో మనకి ఇండియన్ ఆర్మీ కొన్ని న్యూ టెక్నాలజికల్ మెషర్స్ తీసుకుంది. మనకి ఏఐకి సంబంధించిన 2 టెక్నాలజికల్ సొల్యూషన్స్ అన్నవి అడాప్ట్ చేసుకున్నమాట. ఒకటి కౌతల్య, ఇంకొకటి Q-Force. సో ఈ కౌతల్య అన్నది ఏఐ పవర్డ్ కమాండ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. సో ఇదేంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ ఏఐ డాష్బోర్డ్స్ అండ్ అనలిటికల్స్ ఇవి యూస్ చేస్తుందన్నమాట. ఇదేంటంటే ముఖ్యంగా ఒక కైండ్ ఆఫ్ ప్రాంప్ట్ లాగమాట. సో ఇదేంటంటే మనకి వార్ ఫీల్డ్లో, బ్యాటిల్ ఫీల్డ్లో ఏమేమి ఏ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఏమైనా రిపోర్ట్స్ వస్తే ఆ రిపోర్ట్స్లో ఏ కంటెంట్ ఉందో చదివి చెప్పడానికి మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక గూగుల్ అసిస్టెంట్ మనతో ఎప్పుడు ఉంటున్నట్టు, కానీ మనకి ఇన్ఫర్మేషన్ అంతా వార్ ఫీల్డ్ ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి, ఎన్ని పాడైపోయాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే డెసిషన్ మేకింగ్లో మనకి ప్రెసిషన్ అన్నది పెరుగుతుంది అన్నమాట. దీని పేరు కౌతల్య అన్నమాట. ముఖ్యంగా ఇది మనకి వార్ ఫీల్డ్లో హెల్ప్ చేస్తుంది. ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు పర్సనల్ వెపన్ ఎక్విప్మెంట్, ట్రైనింగ్, లాజిస్టిక్స్ అండ్ రేషన్స్ అండ్ వర్క్స్ యాజ్ AI co-pilot for military tasks అన్నమాట. ఇంకొకటి Q-Force ఏంటంటే డిజిటల్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అప్లికేషన్. సో ఇదేంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఫోర్స్లో మనకి ఆర్మీలో మనకి ఏముంటుంది, వార్ హౌస్ ఉంటుంది కదా, వేర్ హౌస్. సో వేర్ హౌస్లో మనకేంటి ఇంకా ఎంత పర్టికులర్ ఎమ్యునేషన్ ఉంది అండ్ అలాగే మనకేంటి ఫుడ్ సప్లైస్ ఎంత ఉన్నాయి అండ్ ఫుడ్ డెలివరీ ట్రక్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఎక్కడ ఎంతమంది సోల్జర్స్ స్టేషన్ అయి ఉన్నారు, ఎలా ఎవరికి వెళ్ళాలి, ఇలా. సో ఇలా మనకి మొత్తం ఈ డెలివరీ లాజిస్టిక్స్ని ఒక దగ్గర నుంచి ఇంకో ప్లేస్కి ఎలా మనం ఫుడ్ సప్లైస్ని అలాగే వార్ ఎక్విప్మెంట్ని ఎలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అన్ని దాంట్లో హెల్ప్ చేయడానికి ఈ Q-Force అన్నది హెల్ప్ చేస్తుంది మరి. సో యూస్డ్ ఫర్ ఇన్వెంటరీ హ్యాండ్లింగ్, సప్లై చైన్ కోఆర్డినేషన్, సస్టైన్మెంట్ ఆపరేషన్స్, ఇంటిగ్రేట్ మల్టిపుల్ లాజిస్టిక్ ప్లాట్ఫామ్స్ ఫర్ స్మూత్ ఫంక్షనింగ్ ఇన్ డిఫరెంట్ టెరైన్స్ అండ్ ఆపరేషనల్ కండిషన్స్. సో డిఫికల్ట్ టెరైన్స్ ఉన్న మనకి సేఫెస్ట్ రూట్స్ ఇవ్వడం, అలాగే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడంలో ఈ పర్టికులర్ Q-Force అన్నది హెల్ప్ అవుతుంది అన్నమాట. Wider AI push in the Indian Army. The Army is moving towards network-centered warfare, data-driven military operations, full AI integration by 2027. సో AI కూడా మనకి ఆర్మీలో చాలా బాగా పెనిట్రేట్ అవుతుంది అండ్ 2027 కల్లా ఫుల్ AI పెనిట్రేషన్ అవ్వాలి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అనుకుంటుంది. డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ కూడా మనం ఆర్మీ రిపోర్టెడ్లీ యూస్ 23 AI అప్లికేషన్స్ అండర్ ద ప్రాజెక్ట్ సంజయ్ మాట. సో అందులో కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే ECAS అండ్ త్రినేత్ర, ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా మనకి ఆపరేషన్ సింధూర్లో మనకి హెల్ప్ అయ్యాయి.